హార్ట్ 24 గంటలు పనిచేస్తుంది. ఒక నిమిషం ఆగిపోతే చావు తప్పదు. ఈ పరిస్థితిలో మనం అందరం మన హార్ట్ ఆరోగ్యం గురించి ఆలోచించి తగిన చర్య తీసుకోవాలి. మన హార్ట్ గురించి ఒక వరల్డ్ హార్ట్ డే రోజు గుర్తుపెట్టుకొని మిగిలిన రోజులు మార్చిపోతే మనకే ప్రమాదం. నేను చూసిన నా కెరియర్లో నేను చూసిన హార్ట్ డెత్ అయిన యంగెస్ట్ పేషెంట్ 17 years. మనిషి పరిపూర్ణమైన ఆరోగ్యంతో జీవించాలంటే గుండె పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రతాప్ బాగ్చి అన్నారు. వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకొని MGM 7 Hills ఆసుపత్రి ఆధ్వర్యంలో డోంట్ మిస్ ఏ బీట్ పేరుతో రామకృష్ణ బీచ్ నుంచి విక్టోరియట్ సీ వరకు వాక్థాన్ నిర్వహించారు. ఆసుపత్రి వైద్యులు సిబ్బందితో పాటు పోలీస్ కమిషనర్ కూడా వాక్థాన్ ఆద్యంతం నడిచి ముందుకు వెళ్లారు. ఈ సందర్భంగా విశాఖ బీచ్ రోడ్ నుంచి JK న్యూస్ నవభారత్ ప్రత్యేక కథనం. ఈరోజు వరల్డ్ హార్ట్ డే మన వైజాగ్లో ఉన్న MGM 7 Hills హాస్పిటల్ నిర్వహిస్తున్న ఈ వాకథాన్ చాలామంది ఈ వాకథాన్లో పాల్గొంటున్నారండి. ఉద్దేశం వచ్చేసి హార్ట్ హెల్త్ గురించి అవగాహన కల్పించడం. మన అందరికీ తెలుసు, ప్రతిరోజు మన దేశంలో మన రాష్ట్రంలో చాలామంది హార్ట్ అటాక్స్ వలన లేకపోతే సడన్ కార్డియాక్ డెత్ వలన చనిపోతున్నారండి. హార్ట్ 24 గంటలు పనిచేస్తుంది. ఒక నిమిషం ఆగిపోతే చావు తప్పదు. ఈ పరిస్థితిలో మనం అందరం మన హార్ట్ ఆరోగ్యం గురించి ఆలోచించి తగిన చర్య తీసుకోవాలి. హార్ట్ హెల్తీగా ఉండాలంటే మనం నంబర్ 1 బ్యాలెన్స్ డయట్ తినాలి. ఉప్పు తక్కువ, షుగర్ తక్కువ, నూనె తక్కువ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రీన్ వెజిటేబుల్స్, నట్స్, పల్సెస్ ఎక్కువ. భోజనం కూడా ఎక్కువ క్వాంటిటీ వద్దు. అదే మాదిరిగా ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఏరోబిక్ ఎక్సర్సైజ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ అండ్ స్ట్రెచింగ్, ఫ్లెక్సిబిలిటీ, నిద్ర అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. 4 వచ్చేసి అవాయిడింగ్ ఆల్కహాల్, టొబాకో. 5 పాయింట్ రెగ్యులర్గా హెల్త్ చెకప్. దేనికి హై బ్లడ్ షుగర్ ప్రెషర్ ఉందా లేదా, హై బ్లడ్ షుగర్ ఉందా లేదా, హై బ్లడ్ కొలెస్ట్రాల్ ఉందా లేదా, ఎటువంటి ప్రాబ్లమ్స్ మన హార్ట్లో ఉందా లేదా రెగ్యులర్గా మనం చెకప్ చేసుకోవాలి. ఈ 5 పాయింట్స్ మనం గుర్తు పెట్టుకుంటే ఖచ్చితంగా మన హార్ట్ మనం హెల్తీగా పెట్టుకోవచ్చు. మన ఒక హెల్తీ హార్ట్ అంటే హెల్తీ లివింగ్. మన దేశంలో ఇంతకుముందు 30 సంవత్సరం కిందట చూస్తే కమ్యూనికేబుల్ డిసీజ్ వల్ల మరణాలు ఎక్కువ. ఇప్పుడు అది రివర్స్ అయింది. ఇప్పుడు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, హార్ట్ అటాక్స్, సెరిబ్రల్ స్ట్రోక్స్ వల్ల ఎక్కువ మంది చచ్చిపోతున్నారండి. అందుకే ప్రతి వ్యక్తి మన దేశంలో, మన రాష్ట్రంలో, మన నగరంలో ఉన్న ప్రతి వ్యక్తి ఈ హార్ట్ హెల్త్ గురించి తగిన చర్య తీసుకోవాలి. మన హార్ట్ గురించి ఒక వరల్డ్ హార్ట్ డే రోజు గుర్తుపెట్టుకొని మిగిలిన రోజులు మార్చిపోతే మనకే ప్రమాదం. సో ఐ అగైన్ థ్యాంక్ అండ్ కంగ్రాచులేట్ MGM 7 Hills హాస్పిటల్ మేనేజ్మెంట్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ వాక్. ఐఎమ్ ష్యూర్ ఈ వాక్ వల్ల మన సమాజంలో హార్ట్ హెల్త్ గురించి అవగాహన పెరుగుతుంది. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ గిరి అండి. నేను ఒక డాక్టర్ని ప్రైమరీలీ. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సంవత్సరం స్పెసిఫిక్గా ఏంటంటే కార్డియాక్ రిథమ్ గురించి థీమ్ ఉంది. సార్ యాక్చువల్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కారణాలు ఏంటి, ఎందుకు వస్తుంది ఏంటి అనేది. ఓకే, యంగ్ పీపుల్కి నేను చూసిన నా కెరియర్లో నేను చూసిన హార్ట్ డెత్ అయిన యంగెస్ట్ పేషెంట్ 17 years. అంటే టీనేజ్ పిల్లలకి రాదు అని అనుకుంటున్నారు. యాక్చువల్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా చెక్ చేయించుకోవాలి. ఓకే, ఇంట్లో ఎవరైనా కూడా అన్నోన్ డెత్, ఎందుకు చనిపోయారు పూర్వం మనకు తెలియదు, బెడ్ మీద చనిపోయారు అంటారు. అవన్నీ కూడా ఎందుకు చనిపోయారని తెలుసుకోవాలి అంటే మనం కంపల్సరీ అందరూ కూడా
ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆంధ్రప్రదేశ్ కూడా చాలా బాగా ఇంటికి వచ్చి మరీ టెస్ట్ చేస్తున్నారు, బీపీ చెక్ చేస్తున్నారు. కానీ రిథమ్ అనేది ఎవరు కూడా అక్కడికి వచ్చే నర్సెస్కి తెలియపోవచ్చు. సో ఇవన్నీ చెక్ చేయడానికి మీరు చూసినట్టు నేను ప్యాకేజెస్ రిలీజ్ చేసాము, చాలా తక్కువ ప్యాకేజ్ తోటి చేసాము. ఇన్ఫాక్ట్ ఫ్రీగా చేయడానికి కూడా రెడీగా ఉన్నాము, ఎందుకంటే ఇది మోర్ వెల్నెస్ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి మేము ఇది చేస్తున్నాము. అయితే కార్డియాక్ పరంగా ఎంజిఎం సెవెన్స్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి మీకు చెప్పాలి. ఎక్కడా లేని విధంగా ఇదివరకు అందరికీ క్యాత్ ల్యాబ్ ఉండేది. ఇప్పుడు క్యాత్ ల్యాబ్తో పాటు రోటా అని, ఎఫ్ఎఫ్ఆర్ అని, ఇవన్నీ చాలా అడ్వాన్స్డ్ ఈ ఊర్లో ఎవరి దగ్గర లేవు, అన్నీ కలిపి ఒక్క ఎంజిఎం సెవెన్స్ హాస్పిటల్లో ఉన్నాయి. సో తప్పకుండా మీరు సర్వీస్ వాడుకొని ఇవన్నీ తెలుసుకొని మీకు ఎటువంటి ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకొని అట్లీస్ట్ మనశ్శాంతిగా ఉండొచ్చు ఏమి లేకపోతే కదా. ఓకే, సో దాని గురించి వచ్చి ఈ టెస్టులన్నీ చేయించుకొని కొంచెం ఫ్రీగా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.